మీరు మీ జీవితంలో లైఫ్ పార్ట్నర్ దొరకట్లేదని ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి బాధలు ఏం తీసుకోకండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటూ ఈ రోజు మీ అందరి కోసం క్రిస్టియన్ అబ్బాయిలనైతే తీసుకొచ్చామండి. క్రిస్టియన్ కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి అయితే ఎండింగ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరికి సూటబుల్ మ్యాచ్ ఉందేమో, మీరు ఎందుకు చూడకూడదు? ఖచ్చితంగా మీరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇందులో మీ అందరి కోసం ఈరోజు క్రిస్టియన్ లో సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చామండి. ఆ వివరాలేంటి శిరీష మాటల్లో విందాం. క్రిస్టియన్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి మాలా క్రిస్టియన్ అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/6/1998. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. 35 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖ మేడం మాటల్లో విందాం. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మన హైదరాబాద్ ఆరంగఢ్ లో ఇస్తాడు. ఎందుకంటే ఈ అబ్బాయి మన ఆరంగఢ్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మంచి ఫ్యామిలీ అండి. క్రిస్టియన్ లోనే అమ్మాయిని కావాలి అనుకుంటున్నారు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటంటే అమ్మాయి జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ అయినా పర్లేదు. ఈ అబ్బాయి మన తెలంగాణలోనే క్రిస్టియన్ అమ్మాయిని అయితే కోరుకుంటున్నాడు. మంచి ఫ్యామిలీ నుంచి కావాలి, అందమైన అమ్మాయిని అయితే కోరుకుంటున్నాడు. ఈ అబ్బాయి డౌరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మంచి అమ్మాయి వస్తే చాలు అన్న ఆలోచనలో ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏం లేదు, జాబ్ చేసి అమ్మాయి కావాలి అన్న ఆలోచన ఉంది. ఇలాంటి అబ్బాయి కోసం మనం మాలా క్రిస్టియన్ అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చేస్తున్నారా? ఎదురు చేస్తున్నట్లయితే వెంటనే వచ్చేసాను మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? మన మాలా క్రిస్టియన్ లో తీసుకొచ్చాం. అబ్బాయి వివరాలు ఏంటో మన శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాలా క్రిస్టియన్ లో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/9/1988. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి దుబాయ్ లో ఉంటాడండి. సంవత్సరానికి 36 లక్షల వరకు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అయితే హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. దుబాయ్ అబ్బాయి తీసుకొచ్చాం కాబట్టి మీరు ఆలోచిస్తున్నారా? దుబాయ్ లో ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మీరైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇదైతే మీకోసం అండి. ఎందుకంటే ఈ అబ్బాయి మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ ఎక్కడ అని చూస్తున్నారా? హల్వాల్లో అయితే ఉంటున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అయితే మన హల్వాల్లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయి దుబాయ్ లో ఉంటున్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకుని అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాడు. దుబాయ్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మన క్రిస్టియన్ లో మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసం అండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసింది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారో మనం మాలా క్రిస్టియన్లోనే తీసుకొచ్చాం. మరి అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు ఏంటి ఆ వివరాలు అయితే మన శిరీష మాటల్లో విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/6/1997. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఏపీ అండి. విజయవాడలో ఉంటారు. ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. అబ్బాయి మన విజయవాడలో ఉంటున్నాడు, కానీ జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేస్తున్నారు. విజయవాడలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదైతే ఏపీ ప్రొఫైల్స్ కే అండి. ఏపీలో ఉంటూ మన హైదరాబాద్ లో జాబ్ చేసే అమ్మాయి అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు విజయవాడలో వెల్ సెటిల్ ఫ్యామిలీ. మంచి ఏంటంటే వీళ్ళకు ఒక 10 CR వరకు అయితే ఉంటుంది. మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. అందమైన అమ్మాయిని అయితే క్రిస్టియన్ లో కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మన క్రిస్టియన్ అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. మరో అబ్బాయిని తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలు ఏంటో మన శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. నేను మాలా క్రిస్టియన్ లో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/2/1995. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు మేడ్చల్ లో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి. మన శిరీష చెప్పినట్లు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అయితే మీరు విన్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు. మన హైదరాబాద్ మేడ్చల్లోనే వీళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే పెద్దగా ఏం లేదు. ఎందుకంటే మంచి అమ్మాయి కావాలి, క్రిస్టియన్ నుంచి అమ్మాయి కావాలి, జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని ఈ అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. ఇలాంటి అబ్బాయి కోసం మన మాలా క్రిస్టియన్ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట అండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? వివరాలు ఏంటో మన శిరీష మాటల్లో విందాం. నేను మాలా క్రిస్టియన్ లో నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1990.
1993. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాడండి జాబ్. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయికి 25 లక్షల వరకు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖ మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయి అయితే జాబ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. అంతా హైదరాబాద్ లోనే చేస్తున్నారు. వీళ్ళు ఉండేది అనంతపురం అండి. అనంతపురం అంటే ఏపీలో ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయికి ఏపీ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నాడు. ఏపీలో ఎక్కడైనా పర్లేదు, మంచి ఫ్యామిలీ, క్రిస్టియన్ లోనే కావాలి మంచి. ఎందుకంటే ఈ అబ్బాయి అనంతపురంలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, బాగానే ఉంటారు. ఆస్తి పరంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా సెటిల్ ఫ్యామిలీ. ఒక ఎకరం పొలం అయితే ఉంది అనంతపూర్లో. మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మన మాలా క్రిస్టియన్ కుటుంబ సభ్యులు, అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాము, ఎలా అని చూస్తున్నారా? అదేంటో మన శిరీష మాటల్లో విందాం. ఓకే అండి, మాలా క్రిస్టియన్ నేను మరో అబ్బాయిని తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23/3/1993. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడని నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వరంగల్లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖ మేడం మాటల్లో విందాం. ఓకే అండి, ఈరోజు మరి మరో ప్రొఫైల్ గురించి కూడా మన మేడం గారు చెప్పారు. ఏంటంటే ఈ అబ్బాయి వరంగల్లో ఉంటూ వరంగల్లోనే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నాడు. ఈయన రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అమ్మాయి కావాలి, జాబ్ చేసే అమ్మాయి కావాలని అయితే కోరుకుంటున్నాడు. మంచి ఫ్యామిలీ, ఎందుకంటే వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. వరంగల్లో ఉంటున్నారు కాబట్టి మన ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. క్రిస్టియన్ లోనే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మన క్రిస్టియన్ అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. విన్నారు కదండి, మేమైతే ఈ రోజు మీకోసం మాలా క్రిస్టియన్ నుంచి అయితే ప్రొఫైల్స్, ప్రైవేట్ ఎంప్లాయ్, జాబ్ చేసే అబ్బాయిలు, ప్రైవేట్ ఎంప్లాయ్, జాబ్ చేసే అబ్బాయిలను అయితే తీసుకొచ్చాం. స్టార్టింగ్ నుండి అయితే మీరు ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ ప్రొఫైల్ లో మీకు మీ అమ్మాయికి నచ్చిన ప్రొఫైల్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.